గ్రామము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శ్రీనివాస్ పటేల్ గుర్తుకు ఓటిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలని ప్రార్థిస్తున్నాను. అన్ని వాగ్దానాలు చేస్తున్నాము. చేపల కోఆపరేటివ్ సొసైటీ ఉన్న యువకులకు ఉపాధి హామీ కల్పిస్తాము. 2 ఎకరాలు ఉన్నాయో వాళ్ళు పైప్ లైన్ చేసుకోలేరు కాబట్టి వాళ్లకు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తామని వాగ్దానం ఇస్తున్నాము. సర్పంచ్గా గెలిచిన తర్వాత కొన్ని నా మనసులో ఉన్న మంచి కార్యక్రమాలు మన విజయనగర్ కోసం కానివ్వండి, శక్తినగర్ కోసం కానివ్వండి, శ్రీనగర్ కోసం కానివ్వండి, ఈ 3 గ్రామాల కోసము నా సొంత నిధులతో కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. దాంట్లో మొట్టమొదటిగా మనకు ప్రతిసారి వచ్చే సమస్య ఒకటే, ఏదైనా ఉంది అంటే వాటర్ సమస్య, మంచి నీళ్లు తాగే సమస్య ఉంది మన 2 గ్రామాలకు కూడా, అటు శక్తినగర్ కానివ్వండి, ఇటు విజయనగర్ కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగానే ముందుగా చేసేది మన 2 గ్రామాల్లో మంచి నీటిది ఏదంటే అంటారు మినరల్ వాటర్ ప్లాంట్స్, ఆ విలేజ్లో ఒకటి, ఈ విలేజ్లో ఒకటి, 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తాము. అలాగే మన 2 విలేజ్లలో 2 స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు విజయనగర్లో కానివ్వండి, శక్తినగర్లో కానివ్వండి. పిల్లలకు సాయంత్రం మన ఊరు అంటే మనం అగ్రికల్చర్ వాళ్ళం, మన పేరెంట్స్ అందరూ పనిలోకి వెళ్ళిపోతారు. పిల్లలు వచ్చిన తర్వాత ఖాళీగా తిరుగుతున్నారు. అందుకని వాళ్ళ పిల్లల కోసం ఏం చేస్తున్నానంటే 2 ఊర్లలో కూడా నా సొంత డబ్బులు ఇచ్చి, మనం 10th ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు మన మిత్రులు, వాళ్ళతో ట్యూషన్ ఏర్పాటు చేయించి అతనికి కూడా సొంతంగా మా డబ్బులు ఇచ్చి ఆయనతో ట్యూషన్ ఏర్పాటు చేయిస్తాను. ఇది పిల్లల కోసం. అలాగే మళ్ళీ శక్తినగర్ వాసులకు బస్టాండ్ అనేది శివాజీ చౌక్ దగ్గర లేదు కాబట్టి చిన్నగా రేకుల షెడ్ వేసి ఒక బస్టాండ్ మాదిరిగా వర్షం వస్తే బస్సు వచ్చేంత వరకు నిలబడడానికి అక్కడ ఏం లేదు కాబట్టి వాళ్ళకు ఒక బస్ షెల్టర్గా ఏర్పాటు చేయిస్తాను. అలాగే జూన్లో మనం చూస్తాం, జూన్లో పిల్లలకు బుక్స్ కొనడానికి కూడా మనకు స్తోమత ఉండదు. అంటే అందరి దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. అప్పుడే ఎరువులు కొంటాం, అప్పుడే విత్తనాలు తీసుకుంటాం మనము. అలాగే అప్పుడే ఈ బుక్స్ కూడా అప్పుడే ఉంటాయి. అందుకని 2 స్కూళ్ళకు కూడా కలుపుకొని నేను నా సొంత డబ్బులతో పిల్లలకు జూన్లో అవసరమైన నోట్బుక్స్, పుస్తకాలు 2 స్కూళ్ళల్లో కూడా నేను నా సొంత డబ్బులతో నేను పిల్లల కోసం ఈ చిన్న నా సహకారం చేస్తాను. మీరందరూ నేను ఇవన్నీ కొంచెం చేయాలంటే నాకు కూడా మీ అందరి సహకారం కావాలి. మీరందరూ నాకు ఉంగరం గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపించుకుంటే ఈ పనులన్నీ నేను ప్రతి ఇయర్ చేస్తాను. ఒక్కసారి కాకుండా ప్రతి సంవత్సరం, ఈ గెలిచిన సంవత్సరం కాకుండా నేను ఉన్నన్ని రోజులు 5 సంవత్సరాలు కంపల్సరిగా విద్యార్థుల కోసం ఏ రాత్రి ఎప్పుడైనా కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. 24/7 నేను ఇక్కడే ఉంటాను. మీకు ఇదనే కాకుండా మీకు ఏ అవసరమున్నా మీ ఇంటి వరకు వచ్చి మీ పేపర్స్ ఏమున్నా నేను తీసుకొని జుక్కల వరకు కాదు, నేను నిజామాబాద్, హైదరాబాద్ ఎక్కడి వరకు ఉన్నా కానీ నేను మీకు అందుబాటులో ఉన్నాను. ఎందుకంటే నేను నాకు అన్ని రంగాలలో నాకు తెలిసిన అన్ని అనుభవం ఉంది. నాకు మీరు హాస్పిటల్ రంగంలో కానీ ఏదైనా కానీ మీకోసం ఎల్లప్పుడూ టైం టేబుల్ లేకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీరందరూ నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.